3,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. ఈయన కోట్ల ఏదైనా కేసు అయ్యి జడ్జి తిట్టి హైడ్రా ఎందుకు వస్తలేదు అనగానే ఓ వార్త వేస్తాడు. 3,000 కోట్లు కాపాడిన, 5,000 కోట్లు కాపాడిన, పెద్ద పెద్ద ఫోటో వేసి పేపర్లలో వేయిస్తాడు. 3,000 కోట్లు కాపాడినట. ఆడ 307 సర్వే నెంబర్ దగ్గరికి పోయి గాజుల రామారం దగ్గర పేదలు కొనుగోలు చేసిన ఇండ్లు ఎవడో అమ్మిండు, రౌడీ షీటర్లు దొంగలాడు ఉన్న ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే మనుషులు అమ్మితే వాళ్ళు ఏదో పాపం కూలి పని చేసుకుంటారు, ఆటలు నడుపుకుంటారు, కొన్నారు 10 లక్షలకు 15 లక్షలకు. వాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చి 15,000 కోట్ల భూమి కాపాడిన అని పెట్టిండు. ఆడ అరకెపూడి గాంధీకి సంబంధించిన 2 ప్రీకాస్ట్ వాల్స్ కూలగొట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి వచ్చిండు. నువ్వెవడు బాయ్ నా భూమిలోకి వస్తుంది అని చెప్పి కబ్జాదారుడే అరకెపూడి గాంధీ మొత్తం హైడ్రా వేసిన ఫెన్సింగ్ అంతా కూలగొట్టి మళ్ళీ ఆయన ఫెన్సింగ్ వేసుకున్నాడు. మరి ఎడివేంటి రంగనాథ్ ఆడికి ఎందుకు పోలే? మళ్ళీ క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలే? నేను పెట్టిన ఫెన్సింగ్ అంటే గవర్నమెంట్ పెట్టిన ఫెన్సింగ్ కూలగొట్టిన వాడి క్రిమినల్ కేసు పెట్టాలి కదా, ట్రెస్పాస్ కేసు పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలే? ఈడికి వచ్చింది. మళ్ళీ ఈడికి వచ్చి నేను రాంపల్లిలో వాటర్ బోర్డు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసినట్ట. ఇదేమన్నా బిల్డింగ్లు కట్టిరా? ఎవడన్నా బిల్డింగ్ కట్టిండా లేకపోతే ఇంకేమన్నా చేసిరా? మొత్తం ప్లేన్ ప్లేస్ దానికి పోయి గోడ కట్టి వచ్చి నేను ఇది కాపాడినా అంటే ఎట్లా? అక్కడ 15,000 కోట్లు కాపాడిన అంటే ఏమైంది? మొన్న ఈ దుర్గం చెరువు దగ్గర ఎవరు ఈయన మెదక్ దుబ్బాక ఎమ్మెల్యే, మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుర్గం చెరువు దగ్గర ప్లేస్ని కబ్జా చేసి పార్కింగ్ ప్లేస్ కింద వసూలు దందా చేస్తున్నాడు. హైడ్రా వెళ్ళింది, దాని మీద పెద్ద వార్తలు వస్తే వెళ్ళి గుర్తించారు. కేసు అయింది, హైకోర్టులో కేసు నడుస్తున్నది. కేసు నడుస్తున్నప్పుడు హైడ్రాకి నోటీసులు పోయినాయి. హైడ్రా వాళ్ళు అటెండ్ కావాలి కదా, అటెండ్ కాలే. జడ్జి అడినాడు, ఏమైనా నువ్వు కొత్త ప్రభాకర్ రెడ్డితో హైడ్రా కుమ్మక్క అయిందా, ఎందుకు వస్తలేరు మీరని. అంటే ఏంది, ఆయనకి ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేస్తే జడ్జి కోర్టు డిసైడ్ చేసింది ఆయనకే పోయిందని చెప్పాలన్నట్టు. నువ్వు అక్కడికి వెళ్ళి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి ఆ ప్లేస్ని కాపాడాలా, బాధ్యత నీ మీద ఉన్నది. గవర్నమెంట్ జీతం తీసుకుంటలేవు, జనం కట్టిన ట్యాక్సులతోటి. ఇదో డ్రామా. మక్తా మహబూబ్పేట్ సర్వే నెంబర్ 44లోని ఆక్రమణలు తొలగింపు, 15 ఎకరాలు స్వాధీనం, నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పైన ఆ శాఖ అధికారులను విచారణకు పిలిచిన పోలీసులు. ఇక్కడ కుదరనట్టుంది డీలు, వాడు విననట్టున్నాడు, లేపేసిండు. ప్రత్యక్ష వర్మ ఇన్నాడు, ఆగిపోయింది. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇన్నాడు, కోర్టులో అటెండ్ కాలే. ఇట్లా ఎన్ని బొచ్చాడు.